మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది ఎన్నికల నిర్వహణకు సంబంధించి. దీనిలో మెజారిటీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఈరోజు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో విజయ సంకల్ప సమావేశం పేరుతో ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంది, భవిష్యత్తులో వీళ్ళు ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారనే అంశాలు మనతో పాటు మాట్లాడడానికి టీచర్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. ఈరోజు క్లాసిక్ గార్డెన్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ గురించి బీజేపీ పార్టీ తరఫున మొత్తం తెలంగాణ స్టేట్ మీటింగ్ జరిగింది. దానికి బీజేపీ ప్రెసిడెంట్ గారు రామచంద్రరావు గారు, తర్వాత కేంద్ర కేబినెట్ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు, తర్వాత బండి సంజయ్ గారు, తర్వాత మిగతా సంఘటన మంత్రి గారు, మన ఇన్ఛార్జి అభయ్ పాటిల్ గారు, మొత్తం ఆఫీస్ బేరర్స్ అందరితో మీటింగ్ జరిగింది. చాలా మంచి మీటింగ్ జరిగింది, మంచి సందేశం ఇచ్చారు. ఈసారి ఎలక్షన్స్లో ఇటు తిరిగి బీజేపీ అన్ని కార్పొరేషన్స్లో అన్ని మున్సిపాలిటీస్లో గెలవాలని, వార్డు మెంబర్ కూడా మెజార్టీ గెలవాలని ప్రజలు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు పోటీలో లేదు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. కాబట్టి కాంగ్రెస్ 6 వాగ్దానాలు ఇచ్చి అన్ని ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. అందరూ కోఆర్డినేషన్ చేస్తూ ఎలక్షన్ గట్టిగా పోటీ చేయాలని సందేశం ఇవ్వడం జరిగింది. దానికి కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఎలక్షన్లో పోటీ గట్టిగా చేసి మ్యాక్సిమం సీట్లు గెలవాలని ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు ఎట్లాంటి సమస్యలను అడ్రస్ చేయబోతా ఉన్నారు బీజేపీ? ఈ 2 ఏళ్ల ప్రభుత్వ పాలనలో వైఫల్యాలు కావచ్చు, గత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన వైఫల్యాలు కావచ్చు, ఏమేమి అడ్రస్ చేయబోతా ఉన్నారు సమస్యలు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు 6 వాగ్దానాలు ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ ఏమీ ఫుల్ఫిల్ చేయలేదు. తర్వాత మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ ఫండ్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఏ ఫండ్స్ అయినా కానీ ఓన్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్తోనే కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్కు ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా చాలా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళే వస్తాయి, వాటితోనే నడుస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే ఫండ్స్ మన ఫండ్స్ని ఎట్లా తీసుకురావాలి, తర్వాత కార్యక్రమాలను ఏ స్కీమ్స్ కింద ఏ ఫండ్స్ వస్తున్నాయి మనం పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఎలక్షన్లో గెలవాలన్నది ప్రణాళికతో ముందుకెళ్తాం. సో మొత్తానికి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమైంది 2 ఏళ్లలో. గత ప్రభుత్వం చేసిన ప్రామిస్లు బ్రేక్ చేయడం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో ఈసారి బీజేపీ విజయం సాధించే దిశగా మేము పోరాడతామని చెప్పి ఎమ్మెల్సీ మల్క కుమరయ్య మనతో పాటు చెప్తా ఉన్నారు.